మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఈ మాటలు కేవలం క్రీస్తు గురించి మాత్రమే కాదు, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ గురించి దేవుడు చెప్తున్న మాటలు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకం మనలను తృణీకరించవచ్చు, కానీ సృష్టికర్త మనల్ని నాకు ఇష్టమైన వాడు అని పిలుస్తున్నారు. అంతేకాదు, మనం ఈ లోకంలో జయించడానికి తన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచారు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనము దేనికి భయపడనక్కర్లేదు. ఆయన శక్తి మనలో ఉంది, ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఈ వచనములో 3 ముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన దేవునిచే ఏర్పరచబడినవాడు. లోకరక్షణ కోసం దేవుడే ఆయనను ఎంపిక చేసుకున్నాడు. అలాగే దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా, ఆయన దేవునికి ఇష్టడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తు ఎప్పుడు ముందున్నారు. అలాగే మనం కూడా దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడంలో ముందుండాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా, ఆయన ఆత్మను పొందినవాడు. దేవుని ఆత్మశక్తితోనే ఆయన అద్భుతాలు చేశాడు. అలాగే మనం కూడా దేవుని ఆత్మశక్తితోనే ఆయన చిత్తాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్ముదాం. దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తారు.